మేమైతే నెక్స్ట్ డే దర్శనం చేసుకున్నాం. మార్నింగ్ మాకు 8 o'clock అయింది. ఆల్మోస్ట్ దర్శనంలో మేము 4 hours to 5 hours నిలబడ్డాం. నైట్ 2కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ మాకు 8కి దర్శనం అయిపోయింది కొండ ఎక్కడంతో పాటు. సో గుడి దర్శనం అయ్యాక మేము ఇరుముడి తీసుకెళ్ళింది అక్కడ ఒక సైడ్కి కూర్చొని దాని టెంకాయలో ఉన్న నెయ్యిని తీసి ఇలాగా మేము ఇంటికి తీసుకొని వస్తాం. అండ్ ఆ టెంకాయ చిప్పల పక్కన ఉన్న ఒక అగ్ని దాంట్లో మేము దాన్ని వేసేసి వచ్చేస్తాం. నెయ్యి అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం. ఎక్కువ నిత్యం నెయ్యాభిషేకం జరుగుతూనే ఉంటుంది అక్కడ. ఆ నెయ్యి టెంకాయ చిప్పలు మేము ఇలాగా ఇందులో అగ్నిలోకి మేము వేస్తాం. మేము ఇంకా దర్శనం అయ్యాక కొండ దిగేసి వెంటనే మేమైతే జటాయుకి బయలుదేరిపోయాం. కానీ మేము జటాయుని చూసుకోలేకపోయాం ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉంది. సో ఆ రష్ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయాం. అక్కడ వెళ్తే మాకు తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దర్శనం మిస్ అవుతుంది అని చెప్పేసి మేమైతే ఈ జటాయుకి అయితే వెళ్ళలేదు. సో దిస్ ఈజ్ ద జటాయు. ఆ కొండపైన ఉండేది ఇదే. ఈవినింగ్ 7కి మేము తిరువనంతపురంకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడ మేము దర్శనానికి వెళ్తున్నాం తిరువనంతపురంలో. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా దర్శనం మాకు చాలా లేట్ అయింది. ఇక్కడ కెమెరాస్ ఆల్రెడీ లోపల. సో దిస్ ఈజ్ ద అవుట్ సైడ్ విజువల్స్. అక్కడ ఏం రికార్డ్ చేయలేకపోయాం. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ గోపురం, మెయిన్ ద్వారం. తిరువనంతపురంలో దర్శనం అయ్యాక మేము నైట్ కన్యాకుమారికి అయితే వెళ్ళిపోయాం. సో అర్లీ మార్నింగ్ 5కి అంతా రీచ్ అయ్యాం. సన్ రైజ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. సన్ రైజ్ స్టార్ట్ అయ్యేలోపు మేము ఇక్కడికి అయితే వచ్చేసాం కన్యాకుమారికి. ఇక్కడ కూడా క్రౌడ్ కూడా చాలా ఉంది. సో దిస్ ఈజ్ ద సన్ రైజ్ పాయింట్. మనకి ఇక్కడే సన్ అనేది ఇస్తుంది. సో ఆల్మోస్ట్ క్రౌడ్ అయితే బిల్డ్ అవుతూ ఉంది మెల్లగా. క్రౌడ్ ఇంకా చాలా పెరిగిపోయింది ఇప్పుడు. అండ్ ఆ లెఫ్ట్ సైడ్ గోపురం వచ్చేసి చిన్నది వివేకానంద రాక్ మెమోరియల్. ఇది 1970లో బిల్డ్ చేశారు ఇన్ హానర్ ఆఫ్ స్వామి వివేకానంద. అండ్ రైట్ సైడ్ స్టాచ్యూ వచ్చేసి తిరువల్లువార్ స్టాచ్యూ. హీ ఈజ్ తమిళ్ పోయట్ అండ్ ఫిలాసఫర్. అండ్ ఇక్కడ నేను సన్ రైజ్ టైం ల్యాప్స్ అయితే పెడతా, యూ కెన్ సీ ఇట్. స్వామి శరణం. మేము ఈరోజు మార్నింగ్ కన్యాకుమారి వచ్చాము. ఎర్లీ మార్నింగ్ వచ్చి సన్ రైజ్ చూసుకున్నాం. చూసేసి ఇక్కడ నుండి మేము మళ్ళీ రామేశ్వరం స్టార్ట్ అవుతాం. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ అవుతుంది రామేశ్వరం. మేము ఇక్కడే కన్యాకుమారిలో వెజిటేబుల్ షాపింగ్ కోసం ఆగాము. ఇక్కడ మా సాములు టేకింగ్ రెస్ట్. సునో అండ్ ఆన్ ది వేలో చేసేసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం.
సో మేము డైలీ మేమే కుక్ చేసుకొని మేమే తినేవాళ్ళం, అవుట్ సైడ్ ఫుడ్ తినేవాళ్ళం కాదు. ఏమబ్బా సోను రాయ్ ఎక్కిస్తావు? సోను మొత్తం షేకింగ్ చేసు కార్ అంతా. సోను నీకు నా మీద భరోసా లేదా? లేదు. సోను అంటే మాకు చాలా ఇష్టం. సోను సోను నువ్వు సాయిరామ్ కి ఫోన్ ఎందుకు చేస్తున్నావు? మమ్మల్ని మెల్లగా డైవర్ట్ చేస్తున్నావు. సోను నువ్వు ఇప్పుడు మెయిన్ టాప్ కి రావాలి. ఆ టాపిక్ ఏంటో కూడా నీకు తెలుసు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి రామేశ్వరం వెళ్ళే దారిలో కంజరగుడి అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది, బీచ్ వ్యూ. సో మేము ఇక్కడ వచ్చేసి బీచ్ వ్యూని చూసేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడ భోజనం చేసేసుకొని మేము మళ్ళీ రామేశ్వరం స్టార్ట్ అయ్యాం. సో ఈ బీచ్ వచ్చేసి చాలామందికి తెలియదు అనమాట, రామేశ్వరం రూట్లో ఉంటుంది ఇది, కంజరగుడి.